Hello, my dear viewers. Welcome to my class. Previously, we were with the explanation of parts of speech. And parts of speech, that is what is called, there are 8 items. On the basis of the nature of the uses, they are called noun, pronoun, adjective, verb, adverb, ప్రపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటరాక్షన్ యాక్చువల్గా మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈజ్ టు బి లెర్న్ బై us ఇన్ డీటెయిల్. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఉండేటువంటి మన నాలెడ్జ్ అనేది మన డ్రాఫ్టింగ్ స్కిల్స్ కానివ్వండి, స్పోకెన్ స్కిల్స్ కానివ్వండి, కానీ కాంపిటేటివ్ స్కిల్స్ కానీ పెరుగుతాయి. దట్ ఈస్ ఓన్లీ ది రీజన్ దిస్ కాన్సెప్ట్ ఈస్ taught in detail. The previous class I was with the explanation that noun. First, the noun is classified into 2 classes called concrete noun and abstract noun. It was already taught you that the concrete noun is the noun which is identified by our senses, sense organs. For example, you know, you can see, you can smell, you can taste, you can hear, you can feel. These are the 5 sense organs whatever we have. If anything is identified by these sense organs, no doubt it is called concrete noun. ఆ టాపిక్ చెప్పాం. అంటే మన జ్ఞానేంద్రియాల చేత గుర్తించబడేటువంటి దేనినైనా కూడా మనం కాంక్రీట్ నౌన్ అంటాం. ఓకే, ఇట్ మే బి సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ ఆర్ ఏ గ్యాసెస్ స్టేట్. అంటే ఇండైరెక్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందని ఆ టాపిక్ అక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ద నౌన్ విచ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై అవర్ సెన్సెస్. మన జ్ఞానేంద్రియాల చేత గుర్తించబడదు. నిజంగా చెప్పాలంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్సే లేదు. ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్ట్రెస్ మోర్ అబౌట్ దట్. కాంక్రీట్ నౌన్ ఈజ్ టు బి ఫర్దర్ స్టడీడ్. దట్ ఇస్ వై ద కాన్సెప్ట్ కాంక్రీట్ నౌన్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 kinds. అంటే ఎందుకు నేర్చుకోవాలి మీరు అడిగితే సార్ అన్నీ అవసరం అంటే ఆ నేచర్ ఆఫ్ నౌన్ బట్టి ఇన్ ఫ్యూచర్ మనం చేసేటువంటి గ్రామటికల్ ఆపరేషన్స్ ఆధారపడి ఉంటాయి. అక్కడ నౌన్ ఆర్టికల్ వాడాలా, వాడక్కర్లేదా, యాక్చువల్గా ఇది నౌన్ రూపమేనా, ఏదైనా ఎగ్జెక్టివ్ రూపం ఇస్తే నౌన్ రూపం, అంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ ఎగ్జెక్టివ్ ఇంటూ నౌన్, నౌన్ ఇంటూ ఎగ్జెక్టివ్, వెర్బ్ ఇంటూ నౌన్ ఇంటూ వెర్బ్, ఈ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ దట్ we should have knowledge, perfect knowledge regarding this concept. అవుతుందా? ఎందుకంటే ఎందుకు నేర్చుకున్న ప్రతి పనిలో ఎందుకని క్వశ్చన్ చేసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ వీ హ్యావ్ టు పే అటెన్షన్ టు ఇట్. అంటే మనకి ఒక కాన్సెప్ట్ అర్థం కావాలన్నా, ఒక చదివే మ్యాటర్ అర్థం కావాలన్నా, రేపు కాంపిటేటివ్ చేయాలన్నా దీని గురించి మనకు పూర్తి అవగాహన లేనిదే మనం అక్కడ ఎంత కన్ఫ్యూజన్ అండి. అంటే ఇక్కడ కొద్దిగా స్లోగా నడుస్తాం. అందుకనే ఎవ్రీ పార్ట్ మీకు డివైడ్ చేసి ప్రతి పార్ట్ మీద డీటెయిల్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్గా అవగాహన నోట్స్ కదా, ఓహో ఇలా ఉంది కదా అని ఏ బుక్ తీసినా మీకు అర్థం అవ్వాలి. దట్ ఇస్ వాట్ మై ఎయిమ్ ఈస్. నౌ లెట్ us స్టడీ. కాంక్రీట్ నౌన్ 4 types అనుకున్నాం కదా. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెడికల్ నౌన్. టుడేస్ క్లాస్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. What are called proper nouns? What are called common nouns? What are the features of a proper noun identify చేయాలంటే దీనికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? How can you identify a particular noun is a proper noun? అంటే proper noun is, చూడండి, a proper noun is the name of a particular person or a thing. అంటే ఒక పర్టికులర్ పర్సన్, ఏదో వ్యక్తి ఉన్నాడండి, వాడికి పేరు ఉంది, దట్ ఈస్ హిజ్ ఓన్. మహాత్మా గాంధీ ఈజ్ ఎ పర్సన్ బట్ హీ హాజ్ హిజ్ ఓన్, దట్ ఈస్ హిజ్ ఐడెంటిటీ. అతని గుర్తింపు అనమాట. అంటే నేమ్ గివ్స్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, దట్ ఈస్ ఏ ప్లేస్. దట్ ప్లేస్ ఈస్ నేమ్డ్ కాల్డ్ హైదరాబాద్. అంటే వెన్ ఎవర్ యూ call Hyderabad, oh, that is a particular place. Visakhapatnam, a particular place. That means to say that proper noun gives the identity of a person or a place.
ఒక వ్యక్తికి లేక ఒక ప్రదేశానికి ఉన్న గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. ఇండియా ఈజ్ ఎ ప్లేస్. దిస్ ప్లేస్ ఈజ్ నేమ్డ్ ఇండియా. నేమ్డ్ విత్ ఇండియా. సో whenever you use India, a particular place is called India. That means to say that here proper noun gives the identity of a particular person or a particular place. అక్కడ particularity అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ప్రాపర్ నౌన్స్ గురించి నేర్చుకున్నాం. సపోజ్ హైదరాబాద్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. విశాఖపట్నం ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. Classroom is the name of a place, is it not? Telangana state is the name of a place. Andhra Pradesh is the name of a state. Like that. This name gives the identity of a particular place. The identity of a particular. Suppose Narendra Modi. He is the Prime Minister. All of a sudden, whenever the name is, spelled or spoken, our mind goes there. That means the identity of the person. Jawaharlal Nehru. Jawaharlal Nehru. He is the first Prime Minister of India. That means the identity of the particular person. Simply saying that proper noun gives the identity of a person, particular person. The identity of a particular place. Simply saying that. Now let us go this. Common noun. Common noun means, here I am going to take it. ఏమీ లేదు. ఒకసారి విన్నాం అనుకోండి, చదివేటప్పుడు లేకపోతే గ్రామర్ చెప్పేటప్పుడు నాన్న ప్రాపర్ నౌన్ ముందు ఇలాగా ఈ ఆర్టికల్స్ వాడకూడదు, ఇలా వాడాలి అని వెనవర్ మనం చెప్పేటప్పుడు ప్రాపర్ నౌన్ అంటే ఇది కదా, కామన్ నౌన్ అంటే ఇది కదా అనేటువంటి ఐడియా జనరేట్ చేయడం కోసం ఇక్కడ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఫీల్ వీక్ హియర్, వాట్ ఎవర్ ది కాన్సెప్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి టాట్ ఇన్ ద ఫ్యూచర్ మే మేక్ యూ ఫీల్ కన్ఫ్యూజ్డ్. టు మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్. This is taught in detail. Okay, na? Next, a common noun ante. A common noun is the name given in common to every person or place of the same class. Every person or place of the same class. Okay. But proper noun annaru kada. Next, common noun ante enti? Let us see. ప్రాపర్ నౌన్ అంటే నేమ్ అండి, ఒక వ్యక్తి, ఒక ప్రదేశానికి పేరు. ఇక్కడ కామన్ నౌన్ ఏంటంటే అందరినీ, ఇప్పుడు బాయ్ అని పిలిచామనుకోండి, ఈ బాయ్ అనేటువంటి పదం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి బాయ్లకు చెందుతుంది. అంటే కామన్ నౌన్ అనేటువంటి బాయ్ అనేటువంటి వర్డ్ ఈ బాయ్స్ అనేటువంటి ఈ క్లాస్కి అందరికీ వర్తిస్తుంది. దట్ మీన్స్ టు సే common noun refers to each and every person or thing, place belongs to that particular class. Once again telling you, common noun refers to each and every person or place that belong to the same class. That belongs to the same class. Each and every person that belongs to the same, అంటే ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళకి ఈ కామన్ నౌన్ ఆ యొక్క క్లాసులో ఉన్నటువంటి వాడికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేనేమన్నానంటే కంట్రీ అన్నాను. బికాస్ కంట్రీస్, ఇండియా ఈజ్ అ కంట్రీ, అమెరికా ఈజ్ అ కంట్రీ, జపాన్ ఈజ్ అ కంట్రీ, China is a country. Suppose if you use the word country, country is applicable to all the countries because it is common. అంటే కామన్గా ఉపయోగించేటువంటిది కాబట్టి దిస్ కాన్సెప్ట్ దట్ ఈస్ ది కామన్, అంటే ద వర్డ్ కంట్రీ రిఫర్స్ టు ఆల్ ద కంట్రీస్. దట్ బికాస్ ఇట్ రిఫర్స్ టు ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ద సేమ్ క్లాస్. ఒకే జాతికి చెందినటువంటి వాటి ప్రతిదానికి వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్ అన్నాం. టీచర్ అనే పదం మొత్తం టీచర్స్ జాతి అందరికీ వర్తిస్తుంది. ద వర్డ్ దట్ ఈస్ కామన్ నౌన్ విచ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ రిఫర్స్ టు ఏ పర్టికులర్ క్లాస్, ఒకే జాతికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ కామన్ నౌన్ ఈజ్ ఎ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ ప్లేస్. ఇప్పుడు సిటీ అనే పదం ఉందండి.
ఒక ప్లేస్కి సిటీ అన్నాం. హైదరాబాద్ సిటీ అన్నాం అంటే దేర్ ఆర్ సో మెనీ సిటీస్ ఇన్ ద వరల్డ్. ద వర్డ్ సిటీ ఈజ్ అప్లికబుల్ టు ఆల్, represents the word city represents are applicable to all the cities in the world. That means cities అనేది ఒక కైండ్ అనుకోండి, ఒక క్లాస్ అనుకోండి. The word city refers to each and every city in the world. That is what is told here. A common noun is a name given in common to every person or place of the same class or same kind. For example, ఇక్కడ చూసుకున్నాం, ఇక్కడ ప్రాపర్, ఇక్కడ కింగ్ అనే వర్డ్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ కింగ్స్, అన్ని రాజులు. కింగ్ అన్నామంటే ఓహో అశోక ఈజ్ అ కింగ్, శ్రీకృష్ణదేవరాయ వాజ్ అ కింగ్, అశోక వాజ్ అ కింగ్, శ్రీకృష్ణదేవరాయ వాజ్ అ కింగ్. స్టిల్ ఐ కేమ్ టు నో దేర్ ఆర్ సమ్ కింగ్స్ ఇన్ డిఫరెంట్ అరేబియన్ కంట్రీస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఆ వర్డ్ అనేది అదే క్లాస్కి చెందినటువంటి అందరికీ వర్తించినట్లయితే దట్ ఈస్ కాల్డ్ కామన్ నౌన్. చాలా జాగ్రత్తగా, ప్రాపర్ నౌన్ ఒకే చెందుతుంది, కామన్ నౌన్ ఒకరికంటే ఎక్కువగా చెందుతుంది, ఒకే గ్రూప్కి చెందినటువంటి అందరికీ లేక అన్ని ప్రదేశాలకి ఒక పదము చెందినట్లయితే దట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం కామన్ నౌన్ పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యు సీ కింగ్ అశోక ఈజ్ ఎ కింగ్, శ్రీకృష్ణదేవరాయ వాజ్ ఎ కింగ్, దెర్ ఆర్ సో మెనీ కింగ్స్. కంట్రీ, ఇండియా ఈజ్ అ కంట్రీ, ఇట్లా ప్రతి కంట్రీ కూడా మనం కంట్రీని పిలవచ్చు. బాయ్, అలాగే సిటీ, లైక్ దట్. ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా నేర్చుకోవాలంటే, సార్ ఇదంతా మీరు చెప్పి మాకు కన్ఫ్యూజ్గా ఉంది, కామన్ నౌన్కి ఈ ప్రాపర్ నౌన్కి డిఫరెన్స్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, మాకు ఈజీగా ఐడెంటిఫై కావాలి. ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ సో. అయితే ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్, ప్రాపర్ నౌన్ అని మీకు ఐడెంటిటీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అండి. ప్రాపర్ నౌన్ అప్పుడు, ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్స్ వాడాలి. అంటే ఎవ్రీ ప్రాపర్ నౌన్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్ అని. ఓకే, జనరల్గా ప్రాపర్ నౌన్ డస్ నాట్ ఫాలో ఎనీ ఆర్టికల్ ఫాలోయింగ్ సమ్ ఎగ్జంప్షన్స్. అంటే మనం గణేష్ అన్నాం, ఏ గణేష్ అని పిలవం. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. అంటే ప్రాపర్ నౌన్కు ముందు ఆర్టికల్ ఉండదు, కాకపోతే ఉంటుంది కొన్నిటికి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఉంది, రివర్ గోదావరి ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ రివర్. కానీ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సమ్ రివర్స్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సమ్ రిలీజియస్ బుక్స్ లైక్ ద బైబిల్, ది ఖురాన్, ది మహాభారత్, వీటికి ముందు పాయింట్ అర్థమవుతుందమ్మా, చాలా జాగ్రత్తగా. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని కొన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక్కోసారి ఏముంటుందంటే మన ది అనేది మీకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో కూడా చెప్తారు. అరే గోపి ఈజ్ ద సచిన్ ఆఫ్ అవర్ టీమ్ అంటే గోపిని ఈజ్ ది సచిన్ ఏంటి? అసలు సచిన్కి ముందు ది ఎందుకు వాడారు? ప్రాపర్ నౌన్ ముందు వాడకూడదు కదా, ఎందుకు వాడారనే డౌట్ వస్తుంది. ఇటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ రాకుండా ఉండడం కోసం ఇది ప్రాపర్ నౌన్, ఇది కామన్ నౌన్, ఇలాగ ఇట్లా ఎప్పుడైతే నీకు ఐడెంటిటీ వచ్చిందో వాట్ ఎవర్ ది టాపిక్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి టాట్ విల్ బీ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ అండ్ విల్ హ్యావ్ బెటర్ ఐడియా ఆఫ్ ఇట్. అది రీజన్ అనమాట. అదవుతుందా? ఇక్కడ కామన్ నౌన్ ఎప్పుడు కూడా మనకి స్మాల్ లెటర్స్ వాడతాం. నో కామన్ నౌన్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్స్, ఈ మనకి వాడుకుంటాం. ఓకే నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ పాయింట్. ఇక్కడ మనం డిఫరెన్స్ చెప్తాను కదా. ఓకే, ఇప్పుడు మనం వెన్ ఎవర్ వాంట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ కామన్ నౌన్ ఎంత మాకు వద్దండి, ఒక్కసారి సింపుల్గా చెప్పండి. ఎంత మనకు అవసరమా అంటే ప్రాపర్ నౌన్ అంటే నేమ్స్ అండి ఒకళ్ళి, కామన్ నౌన్స్ అంటే అప్లికబుల్ టు ఆల్. కొన్ని ఎగ్జాంపుల్ చేసుకుందాం. ప్రాపర్ నౌన్ ఇండియా, ఇది ఒక ప్రదేశం పేరు. మన అందరికీ వర్తించేది ఏంటి? కంట్రీ. For example, Hyderabad is the name of a city. Hyderabad, proper noun. City. Sachin Tendulkar. Player. The Godavari. River. Asia. Continent.
లైక్ దట్ మనం డిఫరెన్స్ చేసుకున్నాం. ఓకే, చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, చాలా జాగ్రత్తగా. అంటే మిమ్మల్ని హరి వరి పెట్టడం గురించి కాకుండా సరదాగా నేర్చుకోండి. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ కలెక్టివ్ నౌన్ అండ్ ఆల్సో మెటీరియల్ నౌన్. అంటే వీటి మీదే కొద్ది కాన్సన్ట్రేషన్ టైం ఎక్కువ తీసుకోవాలి. చిన్న చిన్న బిట్లు చదవడం మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో హార్డ్లీ 10 to 15 minutes చేయడం జరుగుతుంది. సరదాగానండి, నోట్స్ రాసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, చాలా జాగ్రత్త. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఫాలో ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ. థ్యాంక్ యూ. లెట్ us మీట్ ఇన్ ద ఫాలోయింగ్ క్లాస్. ద ఫాలోయింగ్ క్లాస్లో ఏం చెప్పుకుంటాం అంటే మనం కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ గురించి నేర్చుకున్నాం. ఓకే.